తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రూపంలో రజాకార్ పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ఆరోపించారు. లగచర్ల ఘటనలో అరెస్టైన రైతులకు సంఖ్యలు వేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగచర్ల ఫార్మా కంపెనీల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకి వ్యతిరేకంగా జరిగిన రైతు పోరాటంలో జైల్లో ఉన్న రైతు హిరియా నాయక్ గుండెపోటు వచ్చి వైద్య కోసం ఆసుపత్రికి చేతులకు సంఖ్యలు వేసి పోలీసులు తరలించడం అమానుష చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకే కాకుండా సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర కానీ భారతదేశానికి ఈ ముఖ్యమంత్రి గారు ట్రైబల్ మీద మహిళల మీద దాడులు కొట్లాట్లు మరి ఇది దేశానికి ప్రపంచానికి తెలిసే దిశగా లఘుచర్ల గ్రామం ఏదైతే అసెంబ్లీలో చర్చకు మన అడిగే సందర్భంలో ఇవాళ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక రైతు అస్వస్థతకు గురైతే బీడీలు పెట్టి పట్టుకపోవడం ఇది రజాకార్ల రాష్ట్రమా చెప్పండి? ఇది పోలీసు రాజ్యమా? ఇది బ్రిటిష్ రాజ్యమా? ఇది ప్రజాపాలన అనడానికి కనీసం సిగ్గు ఎగ్గు ఉండాలని కూడా ఈ సందర్భంలో నేను డిమాండ్ చేస్తున్నాం. అతనికి అస్వస్థతకు గురైతే నేరుగా దవాఖాన పట్టుకపోవాలి. బేడీలు పట్టుకపోతే అసలు రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం మీకు తెలుసు. ఇలా వ్యవసాయదారులు ఎద్దు ఏడ్చిన వ్యవసాయము మరి అది ఏ రకంగా ఇబ్బంది రైతు కన్నీరు గార్చిన ఆ రాష్ట్రము మరి ఏ రకంగా ఉంటుందో ఇదోసారి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో మీరు ఏదైనా మేము చేస్తాం, ఎవరిని అడ్డు చేస్తాం, మాకు ఎవరు అడ్డు లేదు, మా పని మేము చేసుకుంటూ పోతామంటే మీ పని మీరు చేసుకుంటూ పోతున్నారు. మీకు తెలుసు భారతదేశంలో ఆనాడు శ్రీమతి